ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి జేమ్స్ 1st చాప్టర్ 5th వర్స్ ని క్లెయిమ్ చేద్దాం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువారు. ఆమేన్. మాథ్యూ 7th చాప్టర్ 7th వర్స్ లో ఒక మాట ఉంటది, అడుగుడి మీకు ఇవ్వబడును. నిజమే కదా? ఏం అడుగుతున్నారు? ఏసైని నాకు కార్ ఇవ్వా, నాకు ఇల్లు ఇవ్వా, అవి అడుగుతున్నారా? అవి ఉన్నా సరే ఎంతవరకు మీరు వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలరు? ఇప్పటికైనా చనిపోవాల్సిందే. చనిపోయినప్పుడు అవి ఏమైనా మనం తీసుకెళ్ళగలమా? లేదు కదా. దేవుని అడగాల్సింది ఏంటంటే జ్ఞానం. జ్ఞానం ఎందుకు అవసరం అంటే ఆయన యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే వాక్యం ఏదో చదవాలని చదివేస్తే ఎప్పటికీ మనకు అర్థం కాదు. అందరూ చదివేస్తున్నారు, నేను బైబిల్ కంప్లీట్ చేయాలని అనుకుంటే అస్సలు అర్థం కాదు. ఈ వాక్యాన్ని బట్టి మీరేం తెలుసుకోవాలి అంటే, అడుగుడి మీకు ఇవ్వబడుని అని ఎలా అయితే మత్తయి 7:7 సెలవిచ్చినారో, జేమ్స్ 1st చాప్టర్ 5th వర్స్ లో జ్ఞానము కొదువుగా ఉందా? అయితే దేవుని అడగండి. ఆయన గద్దించేవారు కాదు, ఆయన త్రోసివేసేవారు కాదు, ఆయన తృణీకరించేవారు కాదు. యేసయ్య ఎలాంటి వారంటే ధారాళంగా మీకు జ్ఞానాన్ని అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య మీకు జ్ఞానాన్ని ఇస్తారో, ఆయన యొక్క జ్ఞానము మీకు అనుగ్రహిస్తే మీరు ప్రతి విషయంలో చాలా వైజ్ డెసిషన్స్ తీసుకుంటారు. అదే కాకుండా బైబిల్ చదువుతున్నప్పుడు కూడా యేసయ్య మాటలు మీకు అర్థమవుతుంది. యేసయ్యని జ్ఞానం ఇమ్మని అడగండి. అప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు మంచి డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం యేసయ్య మీతో ఏం మాట్లాడుతున్నారో క్లియర్ గా అర్థమవుతుంది. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.